నమస్తే, మీరు చూస్తున్నారు ఆచార్య టీవీ. నా పేరు వెంకట్. ఈరోజు మనం బోడుప్పల్లోని మాజీ వైస్ ఎంపీపీ కొత్త చక్రపాణి గౌడ్ గారితో మనం ఉన్నాము. అయితే కొత్త చక్రపాణి గౌడ్ గారి ఒక జీవిత ప్రస్థానం మరియు ప్రస్తుత సమకాలీన రాజకీయాల గురించి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అమ్మ. సార్ బాగున్నారా? సార్ వెంకట్ బాగున్నాం తమ్ముడు. మీ ఆచార్య టీవీ యజమానానికి నమస్కారాలు. అయితే మీరు కొత్త చక్రపాణి గౌడ్ అంటే ఇక్కడ స్థానికంగా ఎప్పటి నుంచో ఒక మంచి మనసున్న మహారాజుగా, నెమ్మదస్తుడిగా మరియు అందరినీ కలుపుకపోయే వ్యక్తిగా తెలుసు. నేనే నాదే అనే తత్వం లేనటువంటి వ్యక్తిగా. అయితే అసలు మీరు ఈ రాజకీయ ప్రస్థానం అంటే ఈ రాజకీయాల్లోకి రావడం కానీ మీ ప్రస్థానం ఎలా మొదలైంది? అసలు నేను చదువుకునేటప్పుడే విద్యార్థి దశలోనే మరి అప్పుడున్న గౌరవనీయులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి వారి అభిమానిగా ఉంటూ వారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు మరి మేము చిన్న ఉంటిమి. అప్పుడు మాకు ఓట కూడా రాలే. మేము సైకిల్ మీద తిరుగుకుంటూ మల్లె పువ్వు తెలుపు ఎన్టీఆర్ గెలుపు అని చెప్పుకుంటూ తిరిగే వాళ్ళం. అలాగే ఎన్నికలు రావడంతో మాకు ఇక్కడ గౌరవ దేవేందర్ గౌడ్ గారు స్థానిక శాసనసభ్యులుగా నిలబడ్డప్పుడు మరి అప్పుడు మేము యూత్గా చురుకైన పాత్ర, మేము మాతో పాటు సంజీవ్ రెడ్డి మిత్రులు మేమంతా కలిసి అప్పుడు యువకులుగా నడుము బిగించి మరి ఆనాడు తెలుగుదేశంలో ఒక చురుకైన పాత్ర పోషిస్తూ ఈ గ్రామంలో మరి బోడుప్పల్ గ్రామంలో చాలా సమస్యల మీద మరి గౌరవ దేవేందర్ గౌడ్ గారు తీసుకెళ్ళి చేయించినటువంటి పనులు మరి మేము అప్పుడు యువతగా మాకందరికీ దక్కింది. మీ టీనేజ్ నుంచే రాజకీయాల వైపు మొగ్గు చూపారు మరియు స్థానికంగా బోడుప్పలు కాబట్టి బోడుప్పల సమస్యల గురించి మీరు బయటకు వచ్చారు. అంటే ఇన్స్పిరేషన్ మీకు దేవేంద్ర గౌడ్ గారు, ఎన్టీఆర్ గారైనా ఇంకా ఎవరైనా ఉన్నారా? ఆ రోజుల్లో నేను ఇంటర్మీడియట్ గురుకుల్ కళాశాలలో గట్కేసర్లో చదివేటప్పుడే మరి నన్ను నా వాక్చాతుర్యం బట్టి మా లెక్చరర్స్ గిట నువ్వు నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, చాలా చక్కగా మాట్లాడతావు నాన్న అని చెప్పి నాకు మా లెక్చరర్స్ ఎంకరేజ్మెంట్ చేసి కాలేజీలో కూడా మరి నాయకునిగా తయారు చేశారు. ఆ తర్వాత మరి నేను బోడుప్పల్లో ఎంపీటీసీగా తెలుగుదేశం పార్టీ తరఫున మొట్టమొదలు మరి నేను గెలుపొంది మరి ఇదే నేను చదువుకున్న గట్కేసర్ మండలానికే మండల్ వైస్ ఎంపీపీగా మరి ఎన్నుకోవడం. అక్కడ గురుకుల్ కళాశాలలో నేను చదువుకున్నటువంటి కళాశాలలో కొన్ని సమస్యలు ఉంటే అక్కడ నేను వెళ్ళి ఆ ప్రిన్సిపాల్ తోటి వాళ్ళ కూర్చొని కూడా చేయడం జరిగింది. మరి యువత అప్పుడు రాజకీయాలకు రావాలని మరి గౌరవ దేవేందర్ గౌడ్ గారు కానీ ఎన్టీ రామారావు పిలుపు మేరకు మేమంతా అప్పుడు సంజీవన్న కానీ మేమందరం ఆ రోజు వచ్చినాం. మరి సంజీవన్న గారు కూడా మా వెన్నంటి ఉండి మరి ఆ రోజుల్లో మాకు అండదండలుగా మేము ఒకరికొకరు కలిసిమెలిసి పనిచేసుకుంటూ పైకి వచ్చినాం రాజకీయాలు. అంటే ఇప్పుడు అంటే మన ప్రస్తావన మాట్లాడుతున్నాం కాబట్టి గురుకులు అని చెప్పేసి గట్కేసర్ అని చెప్పి అంటే ఇప్పటికీ మీరు పూర్వ విద్యార్థులు ఆ గురుకులాన్ని పట్టించుకుంటూ ఉంటారు కదా. గురుకుల్ కాలేజీలో నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివిన. అది హై స్కూల్ వరకు ఉన్నది. స్కూల్ నేను చదవలేదు. స్కూల్ అంతా ఇక్కడ ప్రాథమిక పాఠశాల బోడుప్పల్ ఉప్పల్ జెడ్పిహెచ్ఎస్ లో చదివినాము. ఆ తర్వాత ఇంటర్ కు గురుకుల్కి వెళ్ళినాము. ఏదన్నా ఉంటే వెళ్తూ ఉంటాం. అక్కడ ఇప్పుడు గట్కేసర్లో మా మిత్రులు కూడా చాలా మంది పట్టించుకొని చాలా చేస్తూ ఉంటారు. అయితే దాని తర్వాత ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయాల్లో టీడీపీలో మీరు వైస్ ఎంపీగా చేశారు. దాని తర్వాత ఈ బీఆర్ఎస్ పార్టీలోకి ఎందుకు రావాల్సి వచ్చింది? కాలక్రమేణా ఏదైతే ఉన్నదో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి తెలంగాణ సాధించుకున్న తర్వాత మరి మనమంతా తెలంగాణ బిడ్డలుగా మరి వారు అంతా పోరాటం చేసి మనం కూడా మేము మండల్ వైస్ ఎంపీ ఉన్నప్పుడు కూడా మేము కూడా ఆ రోజు నిరాహార దీక్షలు కూర్చున్నాం. తెలంగాణ ఇవ్వాలని వంట వార్పు కార్యక్రమాలు అవన్నిటికీ మేము సొంత డబ్బులు పెట్టి కూడా మేము తెలుగుదేశంలో ఉన్నా కూడా ఆ రోజు డబ్బులు పెట్టి మరి తెలంగాణ రావడం కోసం ఒక మంచి ఆలోచన ఉద్దేశంతో తెలంగాణ రావాలని పోరాటం చేసినాం, సహకరించిన ఉద్యమం. అయితే ఆ సందర్భంలో తెలంగాణ ఎప్పుడైతే వచ్చిందో మరి గౌరవంగా మరి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అవుతారని తెలిసిపోయింది మనకు. అప్పుడు మరి ఇంత సాధించినటువంటి మరి తెలంగాణ బాపు కేసీఆర్ గారి నాయకత్వంలో వెళ్ళి పనిచేద్దామని
మరి అప్పుడున్న తెలుగుదేశం నాయకులకు అందరికీ నేను కృతజ్ఞతలు చెప్పి నేను తెలుగుదేశం పార్టీకి రిజైన్ చేసి బీఆర్ఎస్ అప్పుడున్న టీఆర్ఎస్ సభ్యత్వం నేను తీసుకోవడం జరిగింది. దాని తర్వాత మీరు టికెట్ రావడం మీ శ్రీమతి గారికి, ఆమె 11వ డివిజన్ నుంచి కార్పొరేట్గా గెలుపొందడం, ఇదంతా జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు పదవీ కాలం ముగిసింది. ఇప్పుడు బోడుప్పల్లో అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ మేయర్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మేయర్ పీఠాన్ని తప్పించి మళ్ళా కాంగ్రెస్ మేయర్ ఎక్కడం జరిగింది. ఇట్లాంటి రాజకీయ పరిణామాలు జరుగుతున్నప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ బోడుప్పల్లో బలమైన కాంగ్రెస్ నాయకుడు ఉన్నాము అని చెప్పేసి కొన్ని సంఘటనలు కూడా జరుగుతున్నాయి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో. ఇవన్నీ గురించి మీరు ఒక సుదీర్ఘ రాజకీయ ఏదేమైనప్పటికమ్మా ఇప్పటికైనా బోడుప్పల్లో కేసీఆర్ మీద అభిమానులు చాలా మంది ఉన్నారు. కేసీఆర్ అభిమానులు ఉన్నారు. దాంతో పాటు మా స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి గారి అభిమానులు, వారి విద్యార్థులు మరి ఇక్కడ చాలా మంది బోడుప్పల్లో ఉన్నారు. మరి ఇక్కడ బోడుప్పల్లో స్థానిక నాయకత్వం కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా మరి వారు నిలబడ్డప్పుడు మొన్న పోటాపోటీగా ఇక్కడ స్థానికత అంశం తీసుకొచ్చినా కూడా మరి మల్లారెడ్డి గారికి అన్ని ఓట్లు పడ్డాయంటే ఈరోజు మామూలు విషయం కాదు కదా. మరి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గెలిచినా కూడా ఇక్కడ మల్లారెడ్డి గారు మరి సుమారు 34,000 పైచలకు మెజార్టీ గెలిచిండు. ఇక్కడ బోడుప్పల్లో కూడా ఎలక్షన్ కౌంటింగ్ అవుతున్నప్పుడు కొంతమంది కాంగ్రెస్ నాయకులు అంతా మాతో పాటు డిస్కస్ చేస్తా ఉన్నారు. మీ బోడుప్పల్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ క్యాండిడేట్ కు ఓట్లు బాగా పడతాయి, మీకు మైనస్ అయిపోతారంటే అది ఇలా ఏ సంకోచం లేదు. మాకు ఖచ్చితంగా మేము సమానం వస్తామని చెప్పినాం. అదే విధంగా ప్రజలు కూడా అదే తీర్పు ఇచ్చారు బ్రదర్. ఎందుకంటే ఇక్కడ నేను అనేది కూడా అదే క్వశ్చన్ కడికి వచ్చా. ప్రజలు అంత మంచి తీర్పు ఇచ్చారు. మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ ఇక్కడ ఉన్న కార్పొరేటర్ కానీ మేయర్ కానీ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మేయర్ తప్పించేసి కాంగ్రెస్ ప్రభుత్వం మేయర్ని ఎక్కించుకొని అంటే రాజకీయం అనేది ప్రజలు ఇచ్చిన తీర్పు కాక నాయకులు ఒక తీర్పు మళ్ళీ ఇంకొకటి మొదలైంది. ఇట్లాంటి విషయంలో ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ, ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిసింది కాబట్టి ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీలో ఏమైనా మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా ఉంటుంది బ్రదర్. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ అనుకోకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మరి మేమంతా బీఆర్ఎస్లో ఉన్నాం. కొంతమంది వాళ్ళకు వ్యక్తిగత అవసరాల కోసం అనుకో, వాళ్ళకు ఇబ్బందులు ఉన్నాయన్న ఉద్దేశంతో అధికార పార్టీ వైపు వెళ్ళాలన్న ఉద్దేశంతో వెళ్ళారు. వాళ్ళు కొంతమంది అభిమానంగా పోయిన వాళ్ళు అయితే ఎవరు లేరు. వాళ్ళ అవసరాల రీత్యా వెళ్ళినారు. రేపు మళ్ళీ ఇక్కడ మన బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుందని ఒక గాలి రాగానే మళ్ళీ అందరు సొంత గూటికి రావడం ఇది ఖాయం. రాసి పెట్టుకోండి. తప్పకుండా అందరు మళ్ళీ బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపిస్తారు. రానున్న అసెంబ్లీ ఎలక్షన్ లో అందరూ మళ్ళీ బీఆర్ఎస్ ఆకర్షితులై బీఆర్ఎస్ కే వస్తారు. ప్రస్తుతం కార్పొరేట్ ఈ బోడుప్పల్ కార్పొరేషన్ వెళ్ళిపోయి జిహెచ్ఎంసీలో అంటే మల్కాజిగిరి మున్సిపాలిటీలో కలిసిపోయింది. ఇప్పుడు 3 చేసాం, హైదరాబాదు, సైబరాబాద్ అండ్ మల్కాజిగిరి. దీన్ని హైదరాబాదు సైబరాబాద్ కాకుండా ఇట్లా మల్కాజిగిరిలో కలపడాన్ని జిహెచ్ఎంసీ మొత్తం ఉమ్మడి కాకుండా సపరేట్ చేసి దీనికి మల్కాజిగిరి అని పేరు పెట్టడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? నేను ఒకటే చెప్తున్నామ్మా, ఇది అవగాహన లోపం. అధికారులు వాళ్ళ అవసరాల నిమిత్తం అధికారులు చెప్తా ఉంటారు నాయకులకు, మరి గౌరవ మంత్రివర్యులకు, శాసనసభ్యులకు, ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉంటారు. ఏదేమున్నా ప్రజల యొక్క నాడి తెలుసుకొని గౌరవంగా సీటు ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చున్న వాళ్ళు కానీ మంత్రి కుర్చీ మీద కూర్చున్న వాళ్ళు ప్రజలే నాడి అవసరాలు మీటింగ్ పెట్టుకొని మనం అఖిలపక్ష మీటింగ్ పెట్టి మరి ఏ విధంగా చేస్తే బాగుంటుందని చర్చించి చేసినట్టయితే బాగుండేది. ఈ రోజు అస్తవ్యస్తంగా చేశారు. ఇప్పుడు బోడుప్పలే తీసుకోండి బ్రదర్. ఇప్పుడు ఇక్కడ 28 డివిజన్ల కార్పొరేటర్లు ఉండే, మీకు తెలియదు కాదు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 28 డివిజన్. మరి ఈ రోడ్డుకి ఇటు పక్క మొత్తం బోడుప్పల్ డివిజన్ అని పెట్టారు. బోడుప్పల్ డివిజన్ లో పాత 19 డివిజన్లు కలిసి ఒక డివిజన్ ఏర్పాటు చేశారు. అది చెంగిచెర్ల డివిజన్ అటువైపు చేశారు. 9 డివిజన్ల పరిధిని ఏరియాని కలిసి ఒక్క డివిజన్ చేశారు. ఇక్కడ 19 అక్కడ 9 అంటే మరి ఏ విధంగా చేశారు చూడండి. ఇప్పుడు 28 ఉన్నప్పుడు 14 డివిజన్లు అక్కడ 14 డివిజన్లు ఇక్కడ చేయాలి. ఆ పద్ధతిలో చేయకుండా ఇప్పుడు అక్కడ మా మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అక్కడ శ్రీశ్రీనగర్ అని అది తీసుకెళ్లి
ఉప్పల్ కార్పొరేటర్ కింద కలపడం జరిగింది. అవును. అంటే ఉప్పల్ ఎమ్మెల్యే ఏరియానే వేరు, అసలు ఈ ఏరియా ఆ ఎమ్మెల్యే ఎమ్మెల్యే వేరు, ఇక్కడ మేడ్చల్ ఎమ్మెల్యే వేరు. అవును. అయినా కూడా అట్లా అస్తవ్యస్తంగా చేసినారు. ఉమ్, దాన్ని మేము కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మల్లారెడ్డి గారు పిలిచి, మరి మా అధ్యక్షులు సంజీవ్ అన్న గారు కూడా వెళ్ళి, మరి పార్టీ తరఫున రిప్రజెంటేటివ్ కూడా ఇచ్చినాం. అయ్యా మా బోడుపల్లి 4 కార్పొరేటర్లు కావాలి, ఎందుకంటే జనాభా సాంద్రత పెద్దది. ఎక్కువ ఉన్నది, అవును. జనాభా ఎక్కువ ఉన్నది. అదే ఆదిలాబాద్ పోతే 18,000కు ఒక కార్పొరేటర్ చేశారు. అవును. మరి ఇక్కడ సుమారు 65,000కు ఒకటి, 40,000కు ఒకటి చేశారు. అవును. ఆ విధంగా మీరు అసలు ఒక సిస్టమేటిక్ గా చేయలేరు కనుక మా బోడుపల్లి 4 చేస్తే 25, 28,000కు ఒక కార్పొరేటర్ చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో లెటర్ కూడా ఇచ్చారు. అసలు వాళ్ళు దాన్ని చదువు కూడా జడలే, పరిగణలోకి తీసుకోలే. వాళ్ళ అధికారులు చెప్పారు, ఇక్కడ ముఖ్యమంత్రి గారు విన్నారు, ఓకే చేసేసారు తప్ప. ఇప్పటికైనా అఖిలపక్షాన్ని పిలిచి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి కొంతమంది ఇంటెలెక్చువల్స్ సమాజ సేవ చేసిన వాళ్ళను అందరిని పిలిచి నువ్వు దాన్ని ఒక ఐడియా తీసుకొని, మీడియా వాళ్ళని కూడా ప్రస్తావన లేదు దాన్ని ఐడియా తీసుకొని దాన్ని సలహాలు సూచనలు తీసుకొని ఆ తర్వాత దాన్ని ఎక్సర్సైజ్ చేసి చేయాలి. అసలు అది ఎక్కడ కూడా చేయలే. ఏదో వాళ్ళకి నచ్చింది గీసిరు, ఈ డివిజన్ ఇది, ఈ డివిజన్ ఇది, డివిజన్ ఇది, అలా చేయకుండా ఇప్పటికైనా మీరు 3 చేసిరు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను ఒకటే కోరుతున్నా, 3 చేసిరు, 3 ముక్కలు చేసిరు. ఇప్పటికైనా మీరు ఒకసారి అఖిలపక్షం మీటింగ్ పెట్టి ఆల్ పార్టీ ఇంటెలెక్చువల్స్ మన హైదరాబాద్ లో ఎంతో మంది ఉన్నారు, మరి వాళ్ళందరూ పిలిచి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అందరి సలహాలు సూచనలు తీసుకోండి. తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పునరాలోచన చేసి దీన్ని ఏ విధంగా అయితే చేస్తే బాగుంటుంది, మెజార్టీ మీకు తెలిసిపోతుంది. మెజార్టీ తెలిసిపోయిన తర్వాత ఆ పద్ధతి ప్రకారం చెయ్యండి, ప్రజలు కూడా హర్షిస్తారు తప్ప. ఇప్పుడు ఏమున్నది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డబ్బులన్నీ తీసుకెళ్లి వేరే చోట పెట్టడం కోసమే చేసింది తప్ప, ఇప్పుడు మా దగ్గర బోడుపల్ కార్పొరేషన్ లో నిధులు పుష్కలంగా ఉంటాయి, ఇక్కడ హౌస్ ట్యాక్సెస్ కానీ ఇది బాగా వస్తుంది. ఇప్పుడు ఇది తీసుకెళ్లి ఎక్కడో పెట్టడం తప్ప. నేను అక్కడికే వస్తున్నా. అయితే ఇప్పుడు సైబరాబాద్, హైదరాబాద్ అనుకోండి, లేకపోతే ఇప్పుడు హైటెక్ సిటీ అనుకోండి, అక్కడున్న మెయింటెనెన్స్, అక్కడున్న డెవలప్మెంట్ వేరు. అక్కడ ఇమీడియట్గా ఏదైనా చిన్న రిపేర్ కాగానే ఆ రిపేర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడైతే అంటే మీరు ఎంతవరకు కృషి చేసినా కొంతవరకు అరే ఏరియా ఎక్కువ ఐటీ రంగం కానీ ఇంకోటి కానీ లేదు, ఇండస్ట్రీలో ఉంది, దానికి సరిపోద్ది అని చెప్పి ఒక రకమైన డెవలప్మెంట్. వాళ్ళకి సేమ్ ట్యాక్స్, ఇప్పుడు అదే అభివృద్ధి, అక్కడున్న అభివృద్ధి ఇక్కడ జరుగుతుందని మీరు భావిస్తారా? ఇప్పుడు ఒకటే చెప్తున్నాం బ్రదర్, ఆనాడు ఉన్నటువంటి తెలంగాణ బాపు మన కేసీఆర్ గారు పరిపాలన వికేంద్రీకరణ జరగాలని మనకున్న 9 జిల్లాలను మరి 33 జిల్లాలుగా చేసి, మరి ప్రతి ఒక్క జిల్లాకు ఒక కలెక్టర్ను, అన్ని కలెక్టర్ బిల్డింగ్స్ కానీ మెడికల్ కాలేజీలు కానీ ఇచ్చుకుంటూ మరి పరిపాలన వికేంద్రీకరణ, మరి కలెక్టర్ దగ్గర అయితే ఏరియా చిన్నగా అయితే దగ్గర అవుతారన్న ఉద్దేశంతో చేశారు. అదే ఉద్దేశంతో కూడా ఇక్కడ నగరానికి చుట్టుముట్టు ఉన్నటువంటి ఏరియాలను మొత్తం జిహెచ్ఎంసీలో విలీనం చేయకుండా ఒక కార్పొరేషన్లుగా, మున్సిపాలిటీలుగా తీర్చిదిద్ది మాకు స్వయం ప్రతిపత్తితో అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చినారు. మరి ఈనాడు కూడా అదే కొనసాగిస్తే పరిపాలన మంచిగా ఉంటుండే. ఇప్పుడు పరిపాలన వికేంద్రీకరణ కాకుండా పరిపాలన పెద్దగా చేసిన వల్ల, పెద్దగా అవడం వల్ల ఇప్పుడు మనం గ్రామ పంచాయతీలో 500కు ఒక గ్రామ పంచాయతీ చేస్తామంటున్నాం, పెద్ద గ్రామ పంచాయతీ తీసేసి. మరి అలాంటప్పుడు నువ్వు దీన్ని మొత్తం తీసుకెళ్లి ఒక చాట కలపడం ఎంతవరకు సమంజసమని ఇంతకుముందు చేసినప్పుడు ఓటర్ లిస్ట్ ఆధారంగా ఇన్ని ఓటర్తో కార్పొరేటర్ అని చెప్పేసి, అసలు ఈ గుండాలు తీసుకొని ఏరియాకు ఇది ఇంత ఏరియా అని చెప్పేసి ఏరియా తీసుకున్నారు. అసలు ఓటర్ లిస్ట్ పరిగణలోకి తీసుకోలే, జనాభా సాంద్రతం జనాభా పరిగణలోకి తీసుకొని జనాభా ఈ ఏరియాలు, ఇప్పుడు ఈ ఏరియా మనం తీసుకున్నాం, ఆ ఏరియాలో ఎంత జనాభా నివసిస్తుంది, ఆ జనాభా సాంద్రత ప్రకారం మనం చేయాలి. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చేసరికి 18,000, ఓల్డ్ సిటీ వరకు 15,000కు ఒక కార్పొరేటర్, మన దగ్గర 60,000-70,000కు ఒక కార్పొరేటర్. అది పద్ధతి కాదు. మనం ఏదైతే ఉంటుందో ఎక్కడైనా కార్పొరేటర్ సరే, ఒక 5-6 వేలు తేడా ఉంటే ఏం కాదు, కానీ మరీ విపరీతంగా ఇక్కడికి 3 కార్పొరేటర్ల జనాభా ఇక్కడ ఉంటుంది, అక్కడ ఒక కార్పొరేటర్ ఉంటుంది. అది పద్ధతి కాదని మేము పునరాలోచన చేయాలని ప్రభుత్వాన్ని మేము మీ ఆచార్య టీ ద్వారా కోరుకుంటున్నాం. ఒకవేళ రేపు ఫ్యూచర్లో ఇలానే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే, అంటే మల్కాజ్గిరి ఎలక్షన్స్ వస్తే, మీకు టికెట్ వచ్చే అవకాశం ఉందా? మీరు పోటీ చేసే అవకాశం ఉందా?
తప్పకుండా ఉంటుంది బ్రదర్. ఏంటంటే ఈరోజు ఒకవేళ మా బోడుపల్లి ఏరియా కనుక బీసీ కనుక వస్తే గౌరవ శాసనసభ్యులు మా మల్లారెడ్డి గారి ఆశీర్వాదం, ఇక్కడ మా పార్టీ అధ్యక్షులు సంజయ్ రెడ్డి గారి ఆశీర్వాదంతో మరి ప్రజలలో మేము ఇదివరకు 4 సార్లు మేము ప్రజా జీవితంలో గెలుపొందినాం. మరి అదే విధంగా ప్రజలకు సేవ చేసినాం. ఆ నమ్మకాన్ని బట్టి వ్యక్తిగతంగా మమ్మల్ని గుర్తుపడతారు జనాలు. మేము మా యొక్క సేవను తీసుకున్నారు కనుక మేము అంటే ఏందో తెలుసు జనాలకు. చక్రపాణి గౌడ్ అంటే ఏందో ఇదివరకు తెలుసు కనుక దాన్ని బట్టి మరి మా పార్టీ కూడా టికెట్ ఇస్తుంది. టికెట్ ఇచ్చడమే కాకుండా జనాలు కూడా ఈరోజు బీఆర్ఎస్ పక్షాన మెల్లమెల్లగా వస్తున్నారు. ఖచ్చితంగా జిహెచ్ఎంసీలో మొత్తం మీద ఈ 3 కార్పొరేషన్లు చేసిన 3 కార్పొరేషన్ల మీద కూడా బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. మీరు ఒక కమ్యూనిటీ బీసీ కమ్యూనిటీ గురించి వచ్చారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ మూవ్మెంట్ అనేది ఒకటి నడుస్తుంది. దానికి మీ మద్దతు ఎలా ఉంటుంది? ఖచ్చితంగా మేము కూడా వెళ్ళాము. బీసీ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ 42% ఇస్తామంటే మేము కూడా స్వాగతించడం. దాన్ని ఎప్పుడైతే మళ్ళీ అది పెట్టకుండా దాన్ని సిస్టమేటిక్గా చేయకుండా రిజర్వేషన్ చేయకుండా మళ్ళీ ఎన్నికలు పోయినప్పుడు మేము ధర్నా కూడా బీసీ సంఘాల ద్వారా కలిసి ధర్నా కూడా చేయడం జరిగింది. మరి ఆ 42% మేము చేస్తామని ప్రకటించినటువంటి ప్రభుత్వం మరి అది లేకుండానే సర్పంచ్ ఎన్నికల పోయింది, అది లేకుండానే మున్సిపల్ ఎలక్షన్లు పోయింది. కనీసం ఇప్పుడైనా ఎంపీటీసీ ఎలక్షన్, జెడ్పీటీసీ ఎలక్షన్, రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ రిజర్వేషన్ని చట్టబద్ధత దాన్ని ఏ పద్ధతిలో అయితే చేయాలనో దాన్ని సిస్టమేటిక్గా చేసేసి, ఇప్పుడు ఒక జియో తీసుకోవాలంటే దాని సిస్టమ్ ఉంటుంది, దాని ప్రకారం చేయాలి. ఇప్పుడు మేము ఒక సీసీ రోడ్ వేయాలంటే ఫస్ట్ మున్సిపల్ ఆఫీస్లో తీర్మానం చేయాలి. తీర్మానం చేసిన ప్రొసీడింగ్స్ వచ్చిన తర్వాత దాని టెక్నికల్ శాంక్షన్ పంపించిన తర్వాత టెండర్ అయిన తర్వాత ఆ రోడ్ అవుతుంది. ఇదంతా తతంగం ఉంటేనే అక్కడ వర్క్ సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే నువ్వు బీసీ చట్టబద్ధత చేసుకోవాలనుకో, బీసీది ఆ చట్టంలో ఉన్నటువంటి లోబడి ఆ లొసుగులను దాటుకుంటూ దాన్ని చేయాలి. ఇప్పుడు తెలంగాణ రావాలంటే ఆ రోజు కేసీఆర్ గారు కాలికి గజ్జె కట్టుకొని భారతదేశంలో ఉన్న నాయకులందరినీ కలిసిండు. ఎందుకంటే పార్లమెంట్లో బిల్ అయితేనే ఇక్కడ తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీలో తీర్మానం చేస్తే మన తెలంగాణ రాదు. మనం ఎక్కడ రాయాలి? పార్లమెంట్ లో చట్టం చేస్తేనే మనం తెలంగాణ వస్తుందన్న ఉద్దేశంతో భారతదేశంలో ఉన్నటువంటి నాయకులందరూ తిరిగి మరి ఈ రోజు కూడా నీకు బీసీ చట్టబద్ధత కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నీకు పార్లమెంట్ లో చట్టం రావాలంటే మీరు మీ యొక్క అధిష్టాన వర్గాన్ని ఒప్పించి అక్కడ ఉన్నటువంటి గౌరవ మోడీ గారు బీసీ మరియు మోడీ దగ్గరికి వెళ్ళి అయ్యా మేము చేస్తున్నాం మీరు సహకరించాలని చెప్పి బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసి మరి దాన్ని చట్టబద్ధతగా చేస్తే అది చేసిన తర్వాత నువ్వు ఎన్నికలు పెట్టు, స్వాగతిస్తారు జనాలు కూడా. అంటే వీళ్ళు ఏంటంటే మేము అసెంబ్లీలో తీర్మానం చేసాం, కేబినెట్ తీర్మానం చేసింది, ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది అని చెప్పేసి అనడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఆ రోజు మరి కేసీఆర్ గారు కూడా మరి అసెంబ్లీలో తీర్మానం చేపించుకుందాం తెలంగాణ సాధించుకున్నట్టే అంటే అయితే ఈ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేదా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదా చెప్పండి బ్రదర్. ఇప్పుడు దీని చట్టం ఎక్కడ చేస్తే దీనికి మనము ఇది సక్సెస్ అవుతామో అనేది ఆ రోజు మన కేసీఆర్ గారు తిరుగుతూనే కదా ఈ రోజు తెలంగాణ వచ్చింది. మరి 42% చిత్తశుద్ధితోటి మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలని ఉంటే ఆయన చెప్తాడు నేను రేవంత్ గౌడ్ని, రేవంత్ ముదిరాజ్ని, రేవంత్ యాదవ్ అని చెప్పుకుంటారు. మేము స్వాగతిస్తాం. కానీ వారు చేయాల్సిన పని చిత్తశుద్ధితోటి వెళ్ళండి, మేము మద్దతు ఇస్తాం. బీసీ సంఘాలుగా బీసీ నాయకులు పార్టీలకు అతీతంగా మీరు ఒక పిలుపునియండి, మన దగ్గరికి వెళ్ళి ఒక 10 ట్రైన్లు కట్టండి, అవకాశం ఉన్న వాళ్ళు కాలర్లు, అవకాశం ఉన్న వాళ్ళు ప్లేట్లలో వస్తారు. మరి ఇక్కడ ఉన్నటువంటి బీసీ బిడ్డలందరినీ తీసుకెళ్ళు, నువ్వు అక్కడ జంతర్ మంతర్ దగ్గర పిలుపుని, మేమందరం బీసీ సంఘాలందరినీ పిలుపుని తీసుకెళ్ళు, ముఖ్యమంత్రి గారు పిలిస్తే రారండి, వస్తారు. మేమందరం వచ్చి మరి బీజేపీ వాళ్ళకి మెమోరాండం ఇస్తాం, అక్కడ ఉన్నట్టు పార్లమెంటు ముట్టడి చేద్దాం, మరి మీ నాయకత్వంలో మేమందరం వస్తాం. మరి వచ్చినప్పుడు అది ఖచ్చితంగా వస్తుంది కదా. మన తెలంగాణ కోసం మనం ఢిల్లీలో ఎన్నిసార్లు మనం పోరాడాలి, ఇక్కడ తెలంగాణలో పోరాడుకుంటూ ఢిల్లీలో కూడా ధర్నాలు చేయడం జరిగింది కదా. మరి ఈ రోజు ఎందుకు చేయట్లేదు అది? ఇప్పుడు ఆర్ కృష్ణయ్య సార్ కూడా మీరు చెప్పిండు, ఇప్పుడు ఖచ్చితంగా మేము అందరం వస్తాం ముఖ్యమంత్రి గారు, మరి దానికి మద్దతు ఇస్తాము, మేము ధర్నా కూడా చేస్తామంటే మీరు రారు. మీ కాంగ్రెస్ నాయకులు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఎవ్వరు రారు. అంటే కేవలం బీసీలను డైవర్ట్ చేయడానికి అంటారా ఇది స్టంట్? ఇప్పుడు బీసీలు అంటే అమాయక ప్రజలు అనుకుంటున్నారు, మా అందరికి తెలివి ఉన్నది, వాళ్ళకి ఏదో బీసీ రిజర్వేషన్ ఇస్తున్నామంటే బీసీలంతా మా వైపు వస్తారని అని అనుకుంటున్నారు. దాన్ని తిరగబడ్డ రోజు రేపు 2.5 ఏళ్ల తర్వాత తిరగబడితే బీసీలు తిరగబడితే నీ ప్రభుత్వమే రాదు. నువ్వు ఇంకా 10 ఏళ్ళు నేను ఉంటా, 11 ఏళ్ళు నేను ఉంటా అని కలలు కంటున్నావు. కలలు కన్నప్పుడు నువ్వు సక్సెస్ఫుల్ గా చెయ్యి.
బీసీకి రిజర్వేషన్ నువ్వు ఏదైతే నువ్వు 6 గ్యారెంటీలు ఇచ్చినావు అవన్నీ సక్సెస్ చేస్తే నువ్వు అవుతావు. ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పిన పనులు కానీ చెప్పని పనులు కానీ చేసేప్పటికే ఆయన 10 సంవత్సరాల ముఖ్యమంత్రి అయ్యిండు. ఇప్పుడు ఎప్పుడైనా అప్పుడు కాంగ్రెస్ ఉన్నదంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేసిరు, అది 15 సంవత్సరాలు పనిచేసింది. చంద్రబాబు నాయుడు గారు బాగా చేసిరు, ఆయన 10 సంవత్సరాలు ఉన్నాయి. మరి కేసీఆర్ గారు ఇంకా బాగా చేసిరు, తెలంగాణ ప్రజలను సస్యశ్యామలం చేస్తే ఈరోజు ఆయన 10 సంవత్సరాలు చేసిండు, కొద్దిలో మొన్న పోయింది. మరి ఇప్పుడు మీరు వాళ్ళని కేసీఆర్ని ఆదర్శంగా తీసుకొని నువ్వు పని చేయాలి. కానీ నీకంటే ముందు ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు చేసిన వారిని ఆదర్శంగా తీసుకొని పని చేయాలి. ఏదో మేము చేసినాం మామా అన్నం మేము తీర్మానం చేసినామంటే అవుతుందా? అది ఎక్కడ చెప్పండి. ఇప్పుడు మనకు లైసెన్స్ కావాలంటే నేను అప్లికేషన్ పెట్టేసిన నాకు లైసెన్స్ వస్తుంటే మనం ఆడ పోయి డ్రైవింగ్ స్కూల్ మనం అక్కడ ఆర్టీఓ ఆఫీస్లో పోయి మనం డ్రైవింగ్ టెస్ట్ చేస్తేనే కదా వాళ్ళు లైసెన్స్ ఇచ్చేది. ఇప్పుడు మనకి ఇక్కడ అయింది, మనం ఢిల్లీలో పోయి మనం మాట్లాడి దాన్ని చట్టబద్ధత కల్పించాలి. కల్పించినప్పుడు బీసీలు హర్షిస్తారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే మేము అన్ని సబ్బన్న వర్గాల్ని కలుపుకొని వెళ్తున్నాం, దాంట్లో భాగంగా మేము ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చినామో అది తూచా తప్పకుండా అమలు చేస్తున్నాం, దాంట్లో ప్రక్రియ కొనసాగుతుంది అని చెప్పారు. ఈ 6 గ్యారెంటీల గురించి మీరు ఏం మాట్లాడతారు? ఒక్కటే అమ్మా, ఇప్పుడు జనాలు నవ్వుకుంటున్నారు, మనసులో వాళ్ళు ఏది ఉన్నా కానీ జనం హృదయంలో మాత్రము కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బాగా చేసిండు. ఈరోజు మాకు అనుకున్న పనులు చెప్పిరు, వాళ్ళు చెప్తే ఆశపడ్డారు. జనంది ఏముంటుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాటలు మాంత్రికుల్లాగా మాటలు మైక్ పట్టుకొని నాలాగానే గట్టిగా మాట్లాడితే ఆకర్షితులేరు. అరే కేసీఆర్ గారు ఇచ్చిరు కదా, మన సంపన్న రాష్ట్రం అని కేసీఆర్ గారు చెప్పారు కదా, పైసలు ఉన్నాయి, మాకు వడ్లకు ఇస్తాడు, తర్వాత మాకు ఈ రైతు బంధు పెంచుతా 15,000 ఇస్తా అన్నాడు, మన తులం బంగారం కళ్యాణ లక్ష్మి ఇస్తా అన్నాడు, ఇవన్నీ ఇస్తారు అని జనం కూడా కొంతమంది ఆశపడ్డాడు. సంపద మనకు సంపన్న రాష్ట్రం కనుక ఆశపడ్డారు. కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి నేనేదో అక్కడ మొత్తం బంగారం ముద్దలు ఉన్నాయనుకొని ఆశాస్పదంగా మాట్లాడి ఈరోజు జనాలకు నువ్వు గ్యారెంటీలు 6 గ్యారెంటీలు మొత్తం తుంగలో దొక్కి ఒకటి ఆయన సక్సెస్ చేసింది బస్ మహాలక్ష్మి స్కీమ్ తప్ప. ఇప్పుడు నువ్వు 2,500 పింఛన్ ఇస్తాను మహిళలకు, అది ఇకపోతుంది, ఏది సక్సెస్ఫుల్ గా లేదు. రైతు బంధు ఇంతవరకు వాళ్ళ పడకనే పాయ. రైతు బంధు నువ్వు 15,000 ఇస్తాను, 6,000 ఇస్తున్నావు, 6,000 కూడా చక్కగా నువ్వు 2 కిసులు బాకే ఉంటుంది, ఇచ్చేది చక్కగా ఇవ్వకపోతుంది. జనాలు అంతా గమనిస్తున్నారమ్మా. ఇప్పుడు ఏంటంటే లోకల్ బాడీలో అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు మంత్రి గారు ఉన్నారు కనుక వాళ్ళ అన్యాయాలు గెలవాలన్న ఉద్దేశంతో ఏమైనా పనులు అయితే అని కొంతమంది అక్కడ ఆకర్షితులై గెలిపించవచ్చు తప్ప ఒరిజినల్ గా రేపు రానున్నటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్ శాసనసభ ఎన్నికల్లో చూడండి ప్రజలంతా తిరగబడతారు. రాష్ట్ర వ్యాప్తంగా మనకు 2,500 కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఉంటే దాంట్లో 50% ప్రతిపక్షాలే గెలుచుకున్నాయి కదా. బీఆర్ఎస్ 740, తర్వాత బీజేపీ 200 చిల్లర, ఇవన్నీ ప్రతిపక్షాలు గెలుచుకున్నాయి. 50% ప్రతిపక్షాలు గెలుచుకున్నాయి, మీరు 50% గెలుచుకున్నావు. ఏం నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, అదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 121 మున్సిపాలిటీలు కైవసం చేస్తారు, 1-2 కాంగ్రెస్ పోయినాయి. నీకెక్కడ అంత నీకు ఆ 1 వే వచ్చింది చెప్పండి? 1 వే ఎక్కడ లేదు ప్రభుత్వం మీద. ఇది ఏంటంటే లోకల్ బాడీలు ఎట్లుంటది బ్రదర్, ఇప్పుడు అధికార పార్టీ కదా, ఏమైనా నిధులు ఇస్తుందన్న ఆశతోటి జనాలు కొంచెం ఓటేసారు తప్ప రేపు వాళ్ళది ఇక ఇప్పుడు ఇప్పటిదాకా 2.5 సంవత్సరాలు ఇట్లుండే, ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలు డౌన్ ఫాల్ అవుతుంటది. ఇప్పుడు 2.5 సంవత్సరాల తర్వాత ఏ రాజకీయ నాయకుడన్నా పరిపాలనలో 2.5 సంవత్సరాలు ఈ విధంగా ఉంటది, అప్పుడు 2.5 సంవత్సరాలు డౌనే ఉంటది. వాళ్ళు దాన్ని నిలబెట్టుకోవాలి కదా. చివరిగా మీ బోడుపల్ ప్రజానికానికి కానీ లేదా మేడ్చల్ ప్రజానికానికి కానీ మీరు ఏమని చెప్పదలుచుకున్నారు? ఏదేమైనమ్మా, పని చేసే నాయకులకు పట్టం కట్టండి. మీరు వ్యక్తిగతంగా పని చేసి మీకు ఇదివరకు తెలుసు ఎవరు ఏందనేది, ఏ విధంగా పనిచేసింది అనేది తెలుసు జనాలకు. బీఆర్ఎస్ ఏ విధంగా పనిచేసింది, 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ ఏ విధంగా పరిపాలన చేస్తుంది, జనాలు ఆత్మ పరిశీలన చేసుకొని ఇక్కడ రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా మరి మా బీఆర్ఎస్ పార్టీ మంచి నాయకులను టికెట్లు ఇస్తారు, చాలా వాళ్ళు స్కానింగ్ చేసి టికెట్లు ఇస్తారు. వాళ్ళు పనిచేసే నాయకులు పట్టం కట్టండి. ఒకవేళ బీఆర్ఎస్ కూడా పనిచేసే నాయకులు ఉంటే మీరు ఓడగొడతారు తెలుసు, అందుకోసం పనిచేసే నాయకులకే పట్టం కట్టండి. నేను ప్రజలకు మీ ఆచార్య టీ ద్వారా కోరుకుంటున్నాను. నమస్కారం సార్.